ఏ ఏజ్ వాళ్ళు అండ్ ఏ ప్రొఫెషన్ వాళ్ళు వీటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు? నో ఈ మినీ విల్లాస్ మేజర్‌గా సాఫ్ట్‌వేర్ ఓళ్ళే. ఓకే. సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా ఉంటదంటే బాగా రిచ్ అనుకోండి పెద్ద విల్లాస్‌గా ఉంటారు. అంటే అవును. వాళ్ళ సాలరీస్ ఎక్కువ అవును. సెగ్మెంట్, అవును. టాప్ లెవెల్ కొంచెం సీనియర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు హై ఎండ్ విల్లాస్‌గా ఉంటారు. తర్వాత అపార్ట్మెంట్స్‌లో హై రైజ్‌లో పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్‌గా ఉంటారు. 3000 ఎస్ఎఫ్‌టి నుంచి 6000 ఎస్ఎఫ్‌టి. ఇప్పుడు మిడ్ లెవెల్ ఉన్నవాళ్ళు మిడ్ లెవెల్ అపార్ట్మెంట్స్ గానీ, ఈ మినీ విల్లాస్ సైడ్ గానీ వెళ్తున్నారు ఎక్కువ. ఓకే. ఎక్కువ మేజర్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఔట్‌స్కట్స్‌లో ఎండ్ యూజ్‌కైనా, దీనికైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది 50-60% సాఫ్ట్‌వేర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా వాళ్ళే. ఎన్ఆర్ఐస్ కూడా ఆ! బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పర్స్పెక్టివ్‌లో చేస్తున్నారు. ఓకే. తర్వాత వాళ్ళు పేరెంట్స్‌కి బెటర్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి. వాళ్ళకి రిటైర్మెంట్‌లో మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ మినీ విల్లాస్‌లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకెళ్ళి అప్పటిదాకా ఇండిపెండెంట్ హౌస్‌లోనో, ఊర్లలోనో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఈ మినీ హ్మ్. విల్లాస్‌లో సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. ఎయిర్ ఓకే. క్వాలిటీ బావుంటది. ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడే ఫార్మసీ ఉంటది. సూపర్బ్! ఉంది. స్టోర్స్ ఉంటాయి. డెలివరీ అంత వస్తుంది. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్‌లో అయితే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓహ్! వావ్! ఇవే కాకుండా ఈ మధ్య కాన్సెప్ట్‌లో ఈ మినీ విల్లాస్ రిటైర్మెంట్ హోమ్స్ లాగా కూడా రూపాంతరం చెందినాయి. కొన్ని కమ్యూనిటీస్ హైదరాబాద్‌లో ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా రీసెంట్‌గా రిటైర్మెంట్ కమ్యూనిటీస్ అంటే 55, 60 దాటిన తర్వాత ఆ! ఒక పీస్‌ఫుల్ లైఫ్‌లో గడపాలి అని కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి. ఇప్పుడు మేడ్చల్‌లో ఒక అద్వైత్ విల్లాస్ అని స్టార్ట్ ఓకే. అయింది. బాగా పాపులర్. ఆ! అక్కడ ఏంటంటే ఒక రిటైర్మెంట్ వాళ్ళ కోసము చిన్న సైజ్ విల్లాస్ 1200 ఎస్ఎఫ్టీ, 1500, 2000 ఎస్ఎఫ్టీ విల్లాస్ చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కమ్యూనిటీ కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఓహ్! వండుకోవాల్సిన అవసరం ఆ! లేదు. అక్కడే కిచెన్ ఒకటి ఉంటుంది. అక్కడ వండుతారు. వీళ్ళు అక్కడ తినడమే. మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజ్. ఆ! తర్వాత హాస్పిటల్, నర్స్ ఫెసిలిటీ, అంబులెన్స్ ఫెసిలిటీ ఇట్లాంటివన్నీ కూడా ఈ రిటైర్మెంట్ విల్లాస్ చేస్తున్నారు. ఓహ్! ఇంకో రకం విల్లా కమ్యూనిటీస్ ఏంటంటే సస్టైనబుల్, ఎకో ఫ్రెండ్లీ విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్గనో అని ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లో. దే ఓకే. ఆర్ అలాంటి కంపెనీయే. వాళ్ళు ఏంటంటే అవుట్స్కట్స్లో 30 నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో దే ఆర్ బిల్డింగ్, దే ఆర్ టేకింగ్ 50 ఎకర్స్, 100 ఎకర్స్ ల్యాండ్ పార్సల్స్ తీసుకొని పెద్ద సైజ్ ల్యాండ్ అంటే 1200 స్క్వేర్ యార్డ్స్లో ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కడతారు. మిగతా ల్యాండ్లో మీరు కూరగాయలు పెంచుకోవచ్చు. ఓహ్! అట్లాంటి కాన్సెప్ట్స్ కూడా రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొంచెం దూరంలో వస్తున్నాయి. సూపర్. అవి కూడా ఈ మధ్య మంచి రెస్పాన్స్ అంతే వస్తుంది గదా! వాటి ఎంత వీళ్ళకి. హ్యాపీ. ఆ! అక్కడేంటి గ్రీనరీ బావుంటుంది. మీరు సెల్ఫ్ సస్టైనబుల్ లివింగ్ అనమాట. ఆ! అక్కడుంటే మీరు కూరగాయలు అక్కడే పండించుకోవచ్చు. అక్కడే పాలు సప్లై అయితే అక్కడ గోశాల అవన్నీ పెడుతున్నారు. అక్కడే పాలు సప్లై అయితే అక్కడే హాస్పిటల్, నర్సెస్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా రిటైర్మెంట్‌కి బెనిఫిట్ అయ్యే ఫెసిలిటీస్ వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇది పెద్ద బిజినెస్ కూడా. ఆల్ ఓవర్ అంతే ఇండియాలో గదా! గూడా ఆ! ఎస్పెషల్లీ ఇవి మనకి మనం సమ్మర్ హాలిడేస్‌లో ఎళ్ళే ప్లేసెస్ ఉన్నాయి గదా! అవునవును. డెహ్రాడూన్ అవ్వచ్చు, అవును. ఊటీ అవ్వచ్చు, కొడైకెనాల్ అవ్వచ్చు. ఇట్లాంటి ప్లేసెస్‌లో గూడా మీకు ఈ రిటైర్మెంట్ కమ్యూనిటీస్ చాలా వస్తున్నాయి. క్యూట్ ఓకే. హౌసెస్ ఉంటాయి. 1200, 1500 ఎస్ఎఫ్టీ చిన్న చిన్న విల్లాస్, బ్యూటిఫుల్ విల్లాస్ కడుతున్నారు. సస్టైనబిలిటీ ఉంటుంది. గ్రీనరీ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బావుంటుంది. అండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి. అట్లా ఓకే. ఈ బిజినెస్ గూడా బాగా గ్రో అవుతుంది ఇండియాలో. ఓకే. అండ్ ఇంతకుముందు ఎవరైనా సిటీలో ఉందాం అనుకునేవాళ్ళు. అవును. కానీ ఒక ఏజ్ తర్వాత 50, 55 తర్వాత అవును. ఈవెన్ నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో గూడా చాలామంది ఈ మధ్య 55 ఇయర్స్ తర్వాత అటు ప్రగతి రిసార్ట్స్ దగ్గరో ఇంకెక్కడో ఎక్కడైతే రిసార్ట్స్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతే ఇప్పుడు గదా! చిన్న అవును. చిన్న విల్లాస్ ఉంటాయి. అవును. అవును. ప్లస్ అలాంటి కంపెనీస్ ఎక్స్‌క్లూజివ్‌గా గూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు. సార్ ఇప్పుడు మామూలుగా ఒక 3 బీహెచ్‌కే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అనుకోండి. హ్మ్. ఫ్లాట్. హ్మ్. ఓ 1500 ఎస్ఎఫ్టీ. దానికి ఈ మినీ విల్లాకి ఈ ప్రైస్ వేరియేషన్ ఎంతుంటుంది సార్ రేట్‌లో? డెఫినెట్‌గా విల్లా కమ్యూనిటీలో ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సొస్తది. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ కూడా పడుతుంది గదా! అవును. అవును. విల్లాలో. ఆ! కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ టుక్ లాంగ్ టర్మ్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ అట్లా వెయిట్ చేస్తే ల్యాండ్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్‌గా విల్లా వాల్యూ పెరుగుతది. ఓకే. వేరేస్ అపార్ట్మెంట్ ఏమవుతది సర్టెన్ టైమ్ తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతది. ఓకే. ఇనీషియల్‌గా ఫస్ట్ డే ఇన్వెస్ట్ చేసినప్పటికి, ఆక్యుపేషన్ అవ్వటికి ప్రైస్ పెరగొచ్చు. ఓకే. బట్ అక్కడి నుంచి ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత మీకు ల్యాండ్ ఎంతుందో అంతే ఉంటది. ల్యాండ్ అంతే గదా! మారదు. అవును. సో, స్లోగా ప్రాజెక్ట్‌లోంచి మెల్లగా డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఎనీ టైమ్ విల్లా ఏది అపార్ట్మెంట్? ఇన్వెస్ట్‌మెంట్ అండ్ అపార్ట్మెంట్. ఆ! అన్లెస్ అంటిల్ సిటీ మధ్యలో ఉండి ప్రీమియం ఏరియాలో ఉంటే వాల్యూ పెరుగుతది తప్ప, అవును. స్లోగా అపార్ట్మెంట్ వాల్యూ అనేది తగ్గిపోతూనే డిప్రిషియేటింగ్ ఉంటుంది. అసెట్ కరెక్ట్. అది. అవును. విల్లా మాత్రం ల్యాండ్ కాస్ట్ ఉంటది. ఆ అది ల్యాండ్ పెరుగుతా పెరుగుతూ ఉంటది. ఉంటే విల్లా అవును. వాల్యూ ఆటోమేటిక్‌గా పెరుగుతది. ఈ మధ్య మీరు హైదరాబాద్‌లో కోకాపేట ఏరియాలో, ఈ ఏరియాలో చూస్తే పాత విల్లాస్‌లో గూడా అవును.
ఎక్కువ రేటుకు కొని విల్లా మొత్తం పగలగొట్టేసి కొత్త విల్లాస్ కట్టేసుకుంటున్నారు విల్లాస్ దొరక్క. సో ఇదే పరిస్థితి ఇంకొంచెం దూరంలో కూడా రేపు ఫ్యూచర్లో అవుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే విల్లాస్కి ఇంకా ఫ్యూచర్లో విల్లా ప్రాజెక్ట్స్ వచ్చే పరిస్థితి లేదు ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల. అందుకోసమే పాత విల్లాస్కి డెఫినెట్గా వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అందుకోసమే కోకాపేటలో చూడండి, ₹1,00,00,000 ఉన్న విల్లా 2007, 10, 14 మధ్యలో ఇవాళ 15 to 20 crores అయిందంటే సిమిలర్ వేలో రేపు మీకు పటాన్చెరులో అవ్వచ్చు, మైనాబాద్లో అవ్వచ్చు, లేదంటే తుక్కుగూడలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా 4 to 5x రిటర్న్స్ మీకు నెక్స్ట్ 10 yearsలో కనిపిస్తాయి ఈ వాల్యూ పెరిగి. మినీ విల్లాస్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ విల్లా 300, 500, 1000 గజాల విల్లాస్ అయినా సిమిలర్ అవుతుంది. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా మినీ విల్లానే బెస్ట్ ఈ రకంగా. ఆబ్వియస్గా ఎనీ టైం విల్లా ఇన్వెస్ట్మెంట్ USD ఎంత అన్డివైడెడ్ షేర్ మీరు హై రైజ్ లో ఉంటే 10 గజాలు, 15 గజాలు, 20 గజాల కన్నా ఎక్కువ రాదు. అవును. సో కాబట్టి అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎనీ టైం విల్లాస్ బెటర్. కాకపోతే లాస్ట్ 6-7 years నుంచి హైదరాబాద్ ఎనార్మస్ గా గ్రో అయింది. ఈవెన్ అపార్ట్మెంట్స్ లో కూడా 10 to 15% రిటర్న్స్ వచ్చినాయి ఎవ్రీ ఇయర్. సో 14-15 నుంచి 25 దాకా అపార్ట్మెంట్స్ వాల్యూస్ కూడా 2x 3x రిటర్న్స్ కూడా వచ్చినాయి. కానీ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు వాల్యూ బాగా పెరిగింది కాబట్టి నెక్స్ట్ 5 years లో మేబీ 1.5x 2x రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఏరియాలో ఉంది. మీరు అదే అవుట్స్కట్స్ లో అపార్ట్మెంట్ కొంటే అంత రిటర్న్స్ రాకపోవచ్చు, కానీ అవుట్స్కట్స్ లో ప్లాట్స్ కానీ ఈ మినీ విల్లాస్ కానీ కొన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిటర్న్స్. అందులో డౌటే లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్, ఈవెన్ మార్కెట్ డౌన్ అయినా విల్లాస్కి వాల్యూ పెరుగుతుంది. బ్యాంకు లోన్ల విషయానికి వస్తే మరి మినీ విల్లాలకు తొందరగా లోన్లు వస్తాయా, అపార్ట్మెంట్కి తొందరగా వస్తుందా? బ్యాంక్ రూల్స్ ఒకటే అండి. పర్మిషన్ HMDA పర్మిషన్ ఉంది అంటే రూల్ ఒకటే ఉంటుంది, విల్లా అయినా అపార్ట్మెంట్ అయినా. సో దానికి ఏమి డిఫరెన్స్ చూపించారు. ఒక విల్లా కమ్యూనిటీ HMDA పర్మిషన్ ఉన్నా, DTCP పర్మిషన్ ఉన్నా, అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ రూల్ ఒకేలాగా ఉంటుంది. కానీ అది మీ సిబిల్ స్కోర్ మీద, మీ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు విల్లాలో 2 crores లోన్ కావాలన్నా, అపార్ట్మెంట్లో 2 crores కావాలన్నా రూల్ ఒకటే. సో బ్యాంకింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మీ క్రెడిట్ హిస్టరీ, మీ శాలరీ హిస్టరీ, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైంకి ఫైల్ చేసి మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి మీకు ఎక్కడ నెగటివ్ పాయింట్స్ లేకపోతే మీకు విల్లా కమ్యూనిటీ అయినా అపార్ట్మెంట్ కమ్యూనిటీ అయినా లోన్ వచ్చేది ప్రాబ్లం లేదు. ఇప్పుడు 20% పే చేస్తే 80% లోన్ వస్తుంది. అంటే 2 crores విల్లా మీరు కొనాలనుకుంటే 30 to 40 lakhs డౌన్ పేమెంట్ ఇస్తే వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు అలా జరిగేది. ఈ మధ్య బిల్డర్స్ రెరా రావడం వల్ల, బ్యాంకింగ్లో రీఫార్మ్స్ రావడం వల్ల కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. మీరు ఫస్ట్ 10% పే చేయండి, అక్కడ నుంచి మంత్లీ EMI లాగా పే చేయండి. ఇంతకుముందు ఏంటంటే 2 crores 20% అడ్వాన్స్ చేయండి, మిగతా 80% 10% ఇన్స్టాల్మెంట్స్ 10 installmentsలో కట్టండి అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు 20% ఇప్పుడు పే చేయండి, 1 year తర్వాత 20%, ఇంకో 1 year తర్వాత 20%, అట్లా 4 yearsలో మొత్తం 100% పే చేయండి లోన్కి వెళ్ళకుండా అని. ఇంకా కొందరు ఏం చేశారు ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్లో అయితే మంత్లీ EMIs పెట్టేశారు. దట్ విల్ బి ఈజీ ఫర్ ఎంప్లాయీస్. యూ డోంట్ నీడ్ టు గో ఫర్ లోన్. సో పే 10%, 20%, రెస్ట్ ఆఫ్ ద పేమెంట్ యూ కెన్ పే మంత్లీ. ఆక్యుపేషన్ వచ్చేదాకా సర్టెన్ నంబర్స్ ఉంటాయి కదా. ఇంకా ప్రీ EMI అని ఉంది, ఫ్రీ EMI ఉంది, చాలా అలాంటి ఫెసిలిటీస్ బాగా వస్తున్నాయి. దుబాయ్లో అయితే మీరు 50% పే చేసిన తర్వాత యూ విల్ బి ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్, దాని మీద మార్గేజ్ లోన్ ఇస్తున్నారు మిగతా 50%. సో ఇండియాలో కూడా అట్లాంటిది తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ రీఫార్మ్స్ కొత్త బ్యాంకర్స్ కూడా కొత్త ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా ఎండ్ యూజర్స్ బాగుంది. ఇంట్రెస్ట్ రేట్లు కూడా రీసెంట్ గా బాగా తగ్గించారు కదా. రీసెంట్ గా 8.5 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 8కి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇట్ కంట్రిబ్యూట్స్ టు బై హౌస్. గవర్నమెంట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్కి, అఫోర్డబుల్ సెగ్మెంట్స్ కూడా ఇల్లు కొనాలని చెప్పేసి దే ఆర్ కమింగ్ అప్ విత్ వేరియస్ స్కీమ్స్ అండ్ ఆప్షన్స్. రైట్ సార్. ఇప్పుడు ఈ మినీ విల్లాస్ అనుకుంటున్నాం కదా, ఇవి ఏ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి, ఆ ఏరియాలో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు హైదరాబాద్ మీకు తెలుసు, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ద బెస్ట్ సిటీ. సో ఎస్పెషల్లీ కోకాపేట నుంచి మనం సెంటర్ అనుకుని అక్కడ నుంచి మాట్లాడుకుందాం. కోకాపేట నుంచి అటు వెళ్తే కొల్లూరు తర్వాత పటాన్చెరు తర్వాత ఇంకా మిగతా ఎగ్జిట్స్ అన్నీ వస్తాయి. ఇటు వెళ్తే శంషాబాద్, రాజేంద్ర నగర్, తుక్కుగూడ,
అండ్ ఇబ్రాహీంపట్నం రోడ్డు, రావిర్యాల అవన్నీ వస్తాయి. సో ఈ కోకాపేట్ చుట్టుపక్కల కొల్లూరు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, రాజేంద్ర నగర్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. నెక్స్ట్ విల్లా ప్రాజెక్టులన్నీ కూడా పటాన్ చెరువు ముత్తంగి ఎగ్జిట్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి, మల్లంపేటలో వస్తున్నాయి. ఈ కొంచెం మినీ విల్లాస్ 150 స్క్వేర్ యార్డ్స్, 250 స్క్వేర్ యార్డ్స్ దాకా ఈ విల్లాస్ ఎక్కువ కూడా పటాన్ చెరువు ఏరియాలో వస్తున్నాయి. తర్వాత బౌరంపేట్ సైడ్ వస్తున్నాయి. తర్వాత మేడ్చల్ ఉంది కదా, షామీర్పేట్ మేడ్చల్ ఏరియాలో వస్తున్నాయి. ఇప్పుడు తుక్కు కూడా బాగా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఈ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ అని, తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి ఫార్మాసిటీ కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ చేశారు. దానివల్ల ఎస్పెషలీ శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఆ ఏరియాస్లో బాగా ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి వాల్యూస్. అక్కడ కూడా చాలా బిల్లా ప్రాజెక్ట్స్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్టార్ట్ చేశారు మొన్నటిదాకా. కాకపోతే అక్కడ వాల్యూస్ పెరగడం, అవి కూడా వాల్యూస్ పెరిగినాయి. ఇంక ఇట్ విల్ గో అప్ టు విజయవాడ హైవే. సో విజయవాడ హైవేలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మినీ విల్లా ప్రాజెక్ట్స్. ఇంకా ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వల్ల ఏమైందంటే వితిన్ 40-45 మినిట్స్లో మీరు ఈ ప్లేసెస్ అన్నీ రీచ్ అవ్వచ్చు. ఐటీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఎగ్జిట్స్ నుంచి కోకాపేట్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ఈజీ అవుతుంది కాబట్టి రింగ్ రోడ్ మీద ఆ ఏరియాస్లో ఎగ్జిట్ దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి డెవలప్ అవుతున్నాయి. కానీ మాస్టర్ ఆఫ్ మినీ విల్లాస్ అంతా కూడా పటాన్ చెరువు ఏరియా, ఈ కృష్ణారెడ్డిపేట, పటాన్ చెరువు, ముత్తంగి, ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో సంగారెడ్డి దాకా రావచ్చు, ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది.